మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 34 విజయ్ చౌహాన్ను అతడి భార్య చమన్దేవి హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన కేసులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. ఇంట్లో కొత్తగా వేసిన టైల్సే భార్యను పట్టించాయి. హత్య 2 వారాల క్రితం జరిగుంటుందని పోలీసులు తెలిపారు. చమన్దేవి ఆమె పక్కింట్లోనే ఉంటోన్న ప్రియుడు మోనూ శర్మపై అనుమానం ఉన్నట్లు వివరించారు. చమన్ వయసు 28 ఏళ్లు కాగా మోనూ వయసు 20 సంవత్సరాలని పేర్కొన్నారు. తన కుమారుణ్ణి తీసుకుని మోనూతో కలిసి చమన్దేవి ఎక్కడికో వెళ్లిందని, వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. చమన్దేవి భర్త విజయ్ చౌహాన్ సోదరులకు 15 రోజుల క్రితం డబ్బు అవసరం పడగా కొంత సర్దాలంటూ జూలై 10న విజయ్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికొచ్చి అడగ్గా భర్త ఇంట్లో లేడని, పని మీద వేరే ప్రాంతానికి వెళ్లాడని చమన్దేవి వారికి చెప్పింది. విజయ్ వచ్చాడా అని జూలై 19న చమన్ కు ఫోన్ చేయగా ఈసారి ఆమెది స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికి వస్తే తాళం వేసి ఉంది. తలుపులు పగలగొట్టగా ఇంట్లో కొన్ని టైల్స్ కొత్తగా వేసి ఉన్నాయి. దుర్వాసన కూడా వచ్చింది. అనుమానంతో ఆ సోదరులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి టైల్స్ తొలగించారు. అక్కడ 3.5 అడుగుల లోతు, 6 అడుగుల పొడవు గొయ్యిలో నల్లని కవర్లో విజయ్ మృతదేహం కుళ్లిపోయి కనిపించింది.